హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ది సపోర్టింగ్. లాస్ట్ వీడియోలో చాలామంది చూసి నన్ను ఎంకరేజ్ చేశారు, కామెంట్స్ కూడా చేశారు, లైక్స్ చేశారు. థ్యాంక్ యూ. ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ ఓడిఐ గురించి రివ్యూ చేద్దాం వెరీ క్విక్గా. ఫస్ట్గా మనం ఇండియా విషయానికి వస్తే మనం టాస్ ఓడిపోయాం, మళ్ళీ ఓడిపోయాం. ఇది 20వ ఓడిఐ కంటిన్యూస్గా మనం ఓడిపోవడం. సో టాస్ ఓడిపోవడం వల్ల మనం ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఏమైందంటే సెకండ్ హాఫ్లో ఇంక్రీజ్ అవడం వల్ల వాళ్ళకి బ్యాటింగ్ చాలా ఈజీ అయిపోయింది. కమింగ్ టు అవర్ పాజిటివ్స్, కేఎల్ రాహుల్ అయితే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు, మళ్ళీ ఒక 60 రన్స్ కొట్టాడు. చాలా బాగా ఆడాడని చెప్పాలి, ఎందుకంటే తను ఏ ప్లేస్లో దిగినా బాగా ఆడుతున్నాడు. నెక్స్ట్ మనం 358 స్కోర్, మంచి హైయెస్ట్ స్కోర్ కొట్టాం. ఇంతకుముందు సౌత్ ఆఫ్రికా మనం 401 కొట్టాం, ఇది సెకండ్ హైయెస్ట్. ఇంత స్కోర్ కొట్టడానికి మెయిన్ రీజన్ మన రుతురాజ్ గైక్వాడ్ అండ్ కింగ్ కోహ్లీ. వీళ్ళిద్దరి మధ్య 195 రన్స్ పార్ట్నర్షిప్ నడిచింది. ఇది హైయెస్ట్. ఇంతకుముందు సచిన్కి, దినేష్ కార్తిక్కి జరిగింది పార్ట్నర్షిప్. ఈ మ్యాచ్లో ఇద్దరు సెంచరీ కొట్టారు. రుతురాజ్ గైక్వాడ్ది మొదటి సెంచరీ ఓడిఐ క్రికెట్లో, చాలా స్పెషల్ అని చెప్పాలి. కింగ్ కోహ్లీకి 53వ సెంచరీ, ఓవరాల్గా 84 సెంచరీ. తను హండ్రెడ్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కొడతాడు కూడా, ఎందుకంటే కోహ్లీ ఈరోజు ఆడిన స్టైల్కి అయితే డెఫినెట్గా కొడతాడు. అంత బాగా ఆడాడు చెప్పాలంటే. మధ్యలో రుతురాజ్కి చాలా సలహాలు ఇచ్చాడు, చాలా ఉపయోగపడిందని చెప్పాలి రుతురాజ్కి. సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే మ్యాచ్ మెయిన్లీ చేంజ్ అయింది మార్క్రమ్ సెంచరీ. మార్క్రమ్ చాలా స్పీడ్గా, చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా యాక్యురేట్గా కొట్టాడు. సో మార్క్రమ్ 110 రన్స్ కొట్టాడు. ఇది తనకి ఓపెనర్గా ఫస్ట్ సెంచరీ, ఓవరాల్గా ఇది 4th సెంచరీ. ఇంతకుముందు నెంబర్ 4లో దిగినప్పుడు తను 3 సెంచరీలు కొట్టాడు. ఇంకొకళ్ళు కొత్త ప్లేయర్ అనుకున్న బ్రిడ్జ్కే, తిని కూడా చాలా బాగా ఆడాడు, యాంకర్ రోల్ ప్లే చేశాడు. తిని కూడా 68 రన్స్ కొట్టాడు. ఇక బ్రెవిస్ మినీ ఏబిడి, తను 5 సిక్సర్స్తో యాజ్ ఇట్ ఈజ్ తన స్టైల్లో ఆడాడు. 54 రన్స్ కొట్టాడు 34 బాల్స్లో. బౌమా కెప్టెన్గా కంబ్యాక్ అయ్యాడు. ఆటోమేటిక్గా తను కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, 46 రన్స్ కొట్టాడు. సో ఓవరాల్గా సౌత్ ఆఫ్రికా టీం బ్యాటింగ్ యూనిట్ లాగా మంచిగా ఆడింది. అందరి కంట్రిబ్యూషన్ ఉంది. మేజర్ వచ్చి మార్క్రమ్ చాలా 100గా తీసుకెళ్ళాడు. ఇక స్కోర్ కార్డ్ విషయానికి వస్తే వాళ్ళలో డీకా కూడా ఫెయిల్ అయ్యాడు, మిగిలిన అందరూ ఓకే. డి జోర్జ్ కూడా రిటైర్డ్ హట్ అయ్యాడు. మన బౌలర్స్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ బాగా వేశాడు. అందులో నిరాశపరిచింది ఎవరైనా ఉన్నాడంటే మేజర్ మన బ్యాటింగ్లో వాషింగ్టన్ సుందర్. ఎందుకు వచ్చాడో ఎందుకు అవుతాడో తెలియదు. రోహిత్ జైస్వాల్ పర్వాలేదు, బట్ ఇంకొంచెం వాడితే బాగుండేది అనిపించింది. మెయిన్ మనకి రైట్గా వెళ్ళింది ఏంటంటే హర్షదీప్ బౌలింగ్. నెక్స్ట్ తిలక్ వర్మ 5 రన్స్ సేవ్ చేశాడు, ఒక 6 ఆపి ఎక్సలెంట్ ఫీల్డింగ్. అది మనకు రాంగ్గా నచ్చింది అంటే మార్క్రమ్కి 34 దగ్గర డ్రాప్ వచ్చింది. ఆ డ్రాప్ వల్ల ఏమైందంటే తను సెంచరీ కొట్టాడు, మ్యాచ్ చేంజ్ అయింది. మిస్ఫీల్డ్ బాగా జరిగింది. ఈరోజు జడేజా కూడా మిస్ఫీల్డ్ చేశాడు. అంటే మేబీ జూ ఉండడం వల్ల తెలియదు కానీ, బట్ అది చూసుకోవాలి, మనం కంబ్యాక్ చేయాలి. ఎందుకంటే చాలా ఇంపాక్ట్ చేసింది ఫీల్డింగ్. నెక్స్ట్ ఇంకా స్కోర్ కార్డ్ గ్రాఫ్ చూస్తే ఆటోమేటిక్గా 2 ఈక్వల్గా నడిచినా కూడా ఇండియానే టాప్లో నడిచింది. బ్లూ కలర్ ఇండియా ఫ్రెండ్స్, ఇండియానే వెళ్ళింది. బట్ ఆఫ్టర్ 38-39 ఓవర్ దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా సౌత్ ఆఫ్రికా అప్ సైడ్ వెళ్ళింది, కంప్లీట్ చేంజ్ అయింది. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విషయానికి వస్తే సెంచరీ కొట్టిన మార్క్రమ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. ఈసారి ఐపీఎల్లో మాత్రం డెఫినెట్గా ఇతనికి మంచి రేట్ వస్తుంది, ప్రైస్ వస్తుంది అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.